శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. శివాయ గురవే నమః. ఓం భద్రం కర్ణేభిः శృణుయామదేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైः స్తుష్టువాగుంసస్తనూभिः వ్యసేమ దేవహితం యదాయుः స్వస్తి ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యోరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిः. భద్రం నో అపివాతయమనః. ఓం శాంతి శాంతి శాంతిः. అక్కడ ఆ పుస్తకం ఉంది అందరి దగ్గరను, చూడాలంటే చూస్తూ ఉండండి. అయమత్ర సంగ్రహ అని రాశారు. ఈ ప్రకరణానికి అందరికీ సారం రాసి, ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే సాత్మ స విజ్ఞేయ అనేటువంటిది మొట్టమొదటిలో ఉపదేశం. దానిలో మోక్షార్థిన విజ్ఞేయత్వేన శృతి నిర్దిష్టే చతుర్థే పాదే ప్రపంచోపశమ ఇత్యంశం వైతథ్య ప్రకరణేన ప్రసాధ్య అద్వైతం ఇత్యుక్త అద్వైత రూపత్వ ప్రదర్శనాయ ఆచార్యైః అద్వైత ప్రకరణం ఆరబ్ధం. ఈ ప్రకరణం ఎందుకు ప్రారంభించారు అంటే, మాండూక్యోపనిషత్తు మొదట్లో ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే సహాత్మా స విజ్ఞేయ అని ఉంది మొదట్లో. ఆత్మను తెలుసుకోవాలి, మోక్షార్థి అయినటువంటి వాడు ఆత్మను తెలుసుకోవాలి అనేటువంటి మాట ఉంది. ఆ ఆత్మ ఎటువంటిది అనే దానికి దానిలో రెండు విశేషణాలు వేశారు. ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే అన్నాడు. ఈ ప్రపంచోపశమం అనే మాట ఒకటి, అద్వైతం అనే మాట ఒకటి, రెండు విశేషణాలు ఉన్నాయి. దానిలో ప్రపంచోపశమం అనేటువంటి ఆ విశేషణాన్ని వివరించడం కోసమే వైతథ్య ప్రకరణం అంతా వచ్చింది. ప్రపంచమంతా అబద్ధము, విద్యాభూతము, కల్పితము అనే అర్థం చెప్పడం కోసం, ప్రపంచోపశమం అనే దాన్ని సాధించడం కోసం వైతథ్య ప్రకరణం అంతా చెప్పి దాని చేత ప్రపంచం యొక్క మిథ్యాత్వం సాధించారు. అది అయిపోయింది. దాని తర్వాత అద్వైతం అని ఇంకో మాట ఉంది దానిలో, శివం అద్వైతం చతుర్థం మన్యంతే అని. ఆ మాటను నిరూపించుకోవడం కోసం, అద్వైత రూపత్వాన్ని సాధించడం కోసం, ఈ బ్రహ్మ అద్వైత రూపము అని చెప్పడం కోసమే ఆచార్యులు అద్వైత ప్రకరణాన్ని ఆరంభించారు. ఇంతకీ ప్రకరణం అంతా అయిపోయింది. అద్వైతం అంటే ఏమిటి అంటే ఏం చెప్పారు మనం? అద్వైతం అనే మాటకి అర్థం ఏమిటి అని అంటే, ద్వితేతం ద్వైతమిత్యాహు తద్భావో ద్వైతముచ్యతే తన్నిషేధేన చ అద్వైతం ప్రత్యగ్వస్త్వభిధీయతే ఇది వార్తికకారోక్తరీత్యా ద్వైతాభావోపలక్షితం బ్రహ్మ ఇవ అద్వైత పదార్థ. అద్వైత పదార్థం ఏంటి అంటే దాన్ని వ్యుత్పత్తి చెప్పారు. ద్విధా ఇతం ద్వైతం. ద్విధా ఇతం అంటే రెండు ప్రకారములుగా నడిచినది, దాన్ని ద్వితం అంటారు. ద్వితమే ద్వైతం, ద్వి ప్లస్ ఇతం. ద్విధ అంటే రెండు రకములుగా, ఇతం అంటే వెళ్ళినది, నడుస్తున్నది అని అర్థం. ప్రసరించినది అంటే ద్వితేతం ద్వైతమిత్యాహు. దాని యొక్క భావం ద్వైతస్య భావ ద్వైతం అనేది అనమాట. ద్వైతం నవిద్యతే ద్వైతం యత్ర తన్నిషేధేన చ, ఆ ద్వైతమును నిషేధించి అద్వైతము అనేటువంటిది చెబుతున్నారు. అది ఏమిటది అద్వైతము అంటే, ప్రత్యేక వస్తు పరమాత్మ స్వరూపం ఇది అభిధీయతే అంటే. అద్వైత శబ్దానికి అర్థం రెండు లేవు అని అర్థం కాదు, బ్రహ్మవస్తువే అని అర్థం. ఇది వార్తికకారోక్తరీత్యా ద్వైతభావ ఉపలక్షితం బ్రహ్మ ఇవ అద్వైత పదార్థ. రెండవది లేనటువంటి అద్వైత బ్రహ్మ పదార్థము. ద్వైతాభావ ఉపలక్షితం అంటే, ద్వైతాభావము అంటే రెండవది లేదు అంటే ఒకటే ఉంది, మిగిలినది బ్రహ్మ పదార్థమే, అదే అద్వైత పదార్థము. అత్ర ప్రయోగాలు ఏమిటి? నద్వైతం అద్వైతం అనే విగ్రహం చెప్పచ్చు. నద్వైతం అద్వైతం అనే మాట చెబితే ప్రపంచం లేదు అని వస్తుంది. ప్రపంచం లేదు అనే మాట శూన్యవాదంలో కూడా చేరుతుంది. ప్రపంచం లేదు, ఏదీ లేదు అనేవాడు శూన్యవాదులు, బౌద్ధులు కూడా అంటారు. కనుక నాద్వైతం అద్వైతం అనే విగ్రహం చెప్పకూడదు. మరి ఇంకేం చెప్పాలి అంటే, నవిద్యతే ద్వైతం యత్ర, ఇది బహువ్రీహి సమాసం ఆశ్రయించాలి. నా ద్వైతం అద్వైతం అనే తత్పురుష సమాసం చెప్పకూడదు. నవిద్యతే ద్వైతం యత్ర ఇది బహువ్రీహి సమాస ఆశ్రిత. నద్వైతం అద్వైతమితి విగ్రహేతు కేవల ప్రపంచాభావో లభ్యేత. అంతే, ప్రపంచం లేదనే అర్థం వస్తుంది, ద్వైతం లేదు అని. ద్వైతం లేదు అనే మాట శూన్యవాదానికి కూడా సమానమే. సత్య శూన్యవాద అనుకూల. అత ఏవ కోశే బుద్ధనామసు
అద్వయవాది ఇది బుద్ధస్య నామాంతరం అనుక్రమ్యతే అని అది రాశారు. శూన్యవాదాన్ని కూడా అనాద్వైతం అద్వైతం అంటే అంటారు కనుక ఆయన బుద్ధుడిని కూడా అద్వయవాది అంటారు, అంటే శూన్యవాది అని అర్థం. అక్కడ అద్వయము అంటే శూన్యము, రెండు లేదు అని అర్థమే తప్ప బ్రహ్మవస్తువు అని అర్థం కాదు. అంచేత వేదాంత సిద్ధాంత రీత్యా ద్వైతము అనే మాటకి నవిద్యతే ద్వైతం యత్ర, ఏ బ్రహ్మ యందు ద్వైతం లేదో అంటే పారమార్థికంగా రెండో వస్తువు లేదు అని అర్థం. ద్వైతాభావ ఉపలక్షితం బ్రహ్మ, ఇదే అద్వైత శబ్దానికి అర్థం రాయాలి. తదిదం అద్వైతం యుక్త్యా శృత్యా చ అత్ర సమర్థ్యతే. ఈ ప్రకరణం ఎందుకు వచ్చింది అంటే ఇలాంటి అద్వైతము అంటే ద్వైతాభావోపలక్షిత బ్రహ్మను యుక్తి చేత శృతి చేత కూడా సమర్థించడానికి ఈ ప్రకరణం వచ్చింది. యద్యపి ఇక్కడి నుంచి ప్రారంభం చేస్తున్నా. యద్యపి ప్రపంచ మిథ్యాత్వం వైతథ్య ప్రకరణేన వ్యవస్థాపితమేవ. ప్రపంచం మిథ్య అనే విషయం వైతథ్య ప్రకరణంలోనే చెప్పేశాము. తథాపి అత్ర ద్వైతస్య కేవలం మానసత్వం స్వప్నదృష్టాంతేన సమర్థ్యతే. దీనిలో ఇప్పుడు ఏం చెబుతున్నారు ఇక్కడ అంటే ఇక్కడ ద్వైతం ప్రపంచం లేదు అనే మాట వైతథ్య ప్రకరణంలోనే చెప్పేశారు. కానీ ఈ ప్రకరణంలో ఏం చెప్తున్నారు, ద్వైత ప్రపంచం అంతా కేవలం మానసము మనోవిజృంభణము అనే మాట ఎలా తెలిసింది అంటే స్వప్న దృష్టాంతంతో చెబుతున్నాము, సమర్థిస్తున్నాము. అపిచ జీవ నానాత్వం వ్యవహార సిద్ధం సుఖాది వైచిత్ర్యంచ విభిన్న జీవేషు కథం ఉపపాదనీయమితి శంక అత్ర ఆకాశ ఘటాకాశ దృష్టాంతేన సమ్యక్ ఉపపద్యతే. ఇదో విషయం పాయింట్. జీవనానాత్వం ఉంది లోకంలో, అందరూ తెలుసు మనకి. జీవులు చాలామంది ఉన్నారు. జీవులు దానిలో కొంతమందికి సుఖాలు కొంతమందికి దుఃఖాలు, సుఖాది వైచిత్ర్యం కూడా కనిపిస్తోంది. వ్యవహార సిద్ధమైనటువంటి సుఖ దుఃఖాది భేదాలు జీవులు అనేక మంది ఉన్నారు. ఇదంతా ఎలా కుదురుతుంది? విభిన్న జీవుల యందు కథం ఉపపాదనీయం అనే ప్రశ్న. దానికి సమాధానం ఒకటే బ్రహ్మ అంటే ఈ జీవులు ఇంతమంది ఎలా ఉన్నారు? ఒకే బ్రహ్మ అయితే అందరూ ఒకలాగే ఉండాలి, కానీ ఒక రకంగా కాకుండా రెండు రకాలు ఎలా ఉన్నాయి? ఈ జీవనానాత్వం ఎలా కుదిరింది, సుఖాది వైచిత్ర్యం ఎలా కుదిరింది అనేటువంటి ప్రశ్నలకి సమాధానంగా ఒకే ఆకాశము, ఘటాకాశము మఠాకాశము మొదలైన ఉపాధులతో కూడి అనేక రకాలుగా కనిపించినట్టుగా ఈ భేదము జీవనానాత్వము జీవభేదము అంతా కూడా ఈ రకంగా కుదురుతుంది అనేటువంటి పాయింట్ తోటి తీసుకొచ్చాము. తర్వాత కర్మ ఉపాసనాకాండయో వేదస్థయో మందాధికారి విషయత్వేన సార్థక్యం సార్థక్యంచ నిర్ణీయతే. అది అయితే ఇప్పుడు బ్రహ్మ ఒకటే, అదే నిజము అంటే ప్రపంచం లేదు, ప్రపంచం కల్పితం, ఇంకా కర్మకాండ అక్కర్లేదు, ఉపాసనాకాండ అక్కర్లేదు అనే మాట అంటే మరి అవన్నీ వేదాల్లో చెప్పబడ్డాయి కదా, ఆ వేదాలన్నీ అప్రమాణములు అయిపోతాయా? లేక ఇవన్నీ అక్కర్లేదనే మీ సిద్ధాంతమా అనే ప్రశ్న వస్తే అది కాదు. వాళ్ళు మందమధ్యమాధికారులకి కర్మాధికారము ఉపాసనాధికారము అన్నీ ఉంటాయి, అవన్నీ కూడా అవసరమే అనేటువంటి మాట ఆయన వివరించారు. అద్వైత సాక్షాత్కారే మార్గద్వయం శ్రీ మధుసూదన స్వామి గీతా వివరణే ప్రతిపాదితం ఏవా. ఒకటి ఏమిటి అని అంటే మధుసూదన సరస్వతి స్వాములు వారు భగవద్గీతా భాష్యానికి వ్యాఖ్యానం చేశారు. మధుసూదన ఇయ్యమంట చాలా పెద్ద వ్యాఖ్యానం. దానిలో అద్వైత సాక్షాత్కారం పొందడానికి రెండు మార్గాలు ఉన్నాయి అన్నారు. ఒకటి ఏకః విచార మార్గేణ ప్రపంచాభావం బ్రహ్మణి జ్ఞాత్వా జీవస్య తత్ర యోజనం. విచారం అంతా చేసి ఈ ప్రపంచం అంతా లేదు, కుదరదు, మిథ్యాభూతము అనేటువంటి సాధించి, అంటే బ్రహ్మ యందు ప్రపంచం లేదు అనేటువంటి మాట సాధించారు. సాధిస్తే ఏమనుంది అక్కడ? బ్రహ్మ ఉంది. ఆ బ్రహ్మ యందే ఈ జీవుణ్ణి యోజనం చేయాలి. ఈ జీవుడు ఆ బ్రహ్మే, జీవో బ్రహ్మ ఇవ నాపరహ అనేటువంటి పద్ధతి ఒకటి. అంటే ముందు బ్రహ్మ వస్తువు ఉంది, ఆ బ్రహ్మ యందు ఈ ప్రపంచం అంతా కల్పితం, ఆ కల్పితమైనటువంటి వాటిల్లో ఒకనొక కల్పితమైన వస్తువు జీవభావం, ఈ జీవుడు కూడా బ్రహ్మ యందే లయమైపోతాడు అనేటువంటి పద్ధతుల్లో గీతాచార్యులు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క హృదయం ఇది అని అద్వైత సాక్షాత్కారంలో ఈ మార్గాన్ని చెప్పారు మధుసూదన సరస్వతి స్వాములు వారు. జీవస్య బ్రహ్మణి యోజనం అది ఒక మాట. దీని పేరు ఏమంటారు అంటే ఆస్పర్శ యోగ. దీనినే ఆస్పర్శ యోగం. ఇదివరకు మన గ్రంథంలో వచ్చింది అది. అస్పర్శ అనే దానికి అర్థం ఏమిటి అంటే నవిద్యతే వర్ణాశ్రమాది ధర్మస్పర్శ పాపాది మలంచ యస్మిన్ అద్వైత ఆత్మజ్ఞానే సహ అస్పర్శ సచ బ్రహ్మణ యోజనాత్ యోగ ఇది నామ్న ఏవ స్ఫుటీకృత. ఇది అస్పర్శ యోగము.
అంటే దానితో స్పర్శ లేదు. దేంతో స్పర్శ లేదు అని అంటే వర్ణాశ్రమాది ధర్మములతో కానీ పాపాది మలములతో కానీ స్పర్శ లేకపోవడాన్నే అస్పర్శ అంటారు. యోగ అంటే యుధ్యతే, బ్రహ్మతో సంబంధం ఉంది కనుక యోగ అన్నారు. అంటే ఎప్పుడు ఏ జీవుడికి వర్ణాశ్రమ ధర్మాలతోనూ పాపాది మలాలతోటి సంబంధం లేకుండా బ్రహ్మతో సంబంధం కలుగుతుందో వాడిది అస్పర్శ యోగం సిద్ధించినట్టు. అస్పర్శ్చాసౌ యోగశ్చ అస్పర్శ యోగ, ఇది నామనైవ స్ఫుటీకృత. ఇది ఒక మార్గం. రెండోటి మనసు ఏమిటి, ఇంకో మార్గం ఏమిటి అని అంటే అపరశ్చ మార్గ బ్రహ్మణి నిర్విశేషే మనస ఐక్యం ఐకాగ్ర్య పరంపరయా మనసో నాశ తేన బ్రహ్మాత్మన సంస్థితి రూప జీవన్ముక్తి. ఇది ఒక రెండో మార్గం. బ్రహ్మ నిర్విశేషమైన బ్రహ్మ, దాని యందు మనస్సుని ఏకాగ్రంగా అట్టేపెట్టి ఈ మనస్సును లయం చేయడం. దీని పేరు ఏం చెప్పారు, ఇది అమనీభావము అనేటువంటి మాటతో చెప్తున్నారు మనకి. ఇది ఒక మార్గం. అద్వైత అస్పర్శ యోగం ఒక మార్గం చెప్పారు. ఇది రెండో మార్గం. ఇది ఎలాగా అంటే అపరశ్చ మార్గ బ్రహ్మణి నిర్విశేషే మనస ఐకాగ్ర్య పరంపరయా మనస నాశ తేన బ్రహ్మాత్మన సంస్థితి రూప జీవన్ముక్తి. ఇది ఈ మార్గద్వయమపి విస్తరేణ ప్రత్యపాది శ్రీ గౌడపాదాచార్యై. అది ఈ రెండు మార్గాలు కూడా ఈ అద్వైత ప్రకరణంలో గౌడపాదాచార్యుల వారు కారికల్లో చూపించారు. ఒకటి అస్పర్శ యోగము, రెండోది అమనీభావము. ఈ రెండింటినీ కూడా ఈ ప్రకరణంలో చాలా విస్తారంగా చెప్పారు మనకి. ఇక ధ్యానయోగ సాధనానిచ విశేషత ప్రావర్ణి, ధ్యానయోగానికి సాధనాలు కూడా విశేషంగా వర్ణింపబడ్డాయి. ఇక భారతీయ దర్శనేషు అథవా జగత్యాం యాని యాని దర్శనాని భూత భవిష్యద్ వర్తమాన కాలేషు సంతి పరికల్పయిష్యమానాని వా తేభ్య సర్వేభ్య విశిష్టతమం ఇదం వైదిక దర్శనం. ఇంతవరకు ప్రపంచంలో, లేకపోతే భారతదేశంలోనే కాదు, యావత్ భూమండలంలో కాదు, ప్రపంచంలో ఏ ఏ దర్శనాలు ఇప్పటి వరకు ఉన్నాయో ఇంకా రాబోతున్నాయో వాటి అన్నిటిలోకి కూడా అత్యంతము విశిష్టమైన దర్శనం అద్వైత దర్శనం, వైదిక దర్శనం అని రాశారు. ఇది రాసింది మా మణిశాస్త్రి గారు, గురువు గారు కాశీలో ఉండేవారు, రాజ్యాంగేకర సుబ్రహ్మణ్య శాస్త్రి గారని. ఆయన మహానుభావులు. ఆయనకి గ్రంథం అంతా వాచోవిధేయం, కంఠస్థంగా వచ్చు, అంత గొప్ప పండితులు. ఆయన ఈ టిప్పని రాశారంటే ప్రకరణాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అది మీకు మోడల్ చెప్పడం దేనికి అంటే, ఆ ప్రకరణం అంతా చదివాం, ఆ తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం, ఎక్కడికక్కడ ముక్క ముక్కలుగా ఉంది. ఈ ప్రకరణంలో ఏం చెప్పారు అది దాన్ని అంతటిని సంగ్రహించి దాని యొక్క సారాన్ని అంతటిని రాస్తారు ఆయన. అంటే ఇది చదువుకుంటున్నాం అన్నమాట. ధ్యానయోగ సాధనాలన్నీ కూడా ఇక్కడ చెప్పారు. భారతీయ దర్శనేషు అథవా జగత్యాం యాని యాని దర్శనాన్ని భూత భవిష్యద్ వర్తమాన కాలేషు సంతి పరికల్పయష్యమానివా, అది ఉన్నవి కానీ కల్పింపబడేవి కానీ, రేపు సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగి తర్వాత ఇంకా ఏమైనా సిద్ధాంతాలు వస్తాయి, వచ్చినా సరే వాటి అన్నిటికంటే కూడా గొప్పది ఏది అంటే వైదిక దర్శనం. తేభ్య సర్వేభ్య విశిష్టతమమిదం వైదిక దర్శనం. ఎందువల్ల అంటే స్వసిద్ధాంత వ్యవస్థాసు ద్వైతినో నిశ్చిత దృఢం పరస్పరం విరుధ్యంతే తైహి అయం న విరుధ్యతే ఇది. అది వాళ్ళ సిద్ధాంతాలు చెప్పడంలో వాళ్ళలో వాళ్ళకి మతభేదాలు ఉన్నాయి, కానీ వాళ్ళు ఎవరు మనకి విరుద్ధులు కాదు, మనకి అందరికీ సమానమే. వాళ్ళలో అద్వైత సిద్ధాంతానికి వాళ్ళందరూ ఏమీ విరోధం లేదు, వాళ్ళలో వాళ్ళకి విరోధాలు ఉన్నాయి తప్ప, పరస్పరం విరోధమే తప్ప ఈ అద్వైత సిద్ధాంతము వాళ్ళకి విరోధించేది కాదు అని కారికలో చెప్పినట్టుగా వేదాంత దర్శనస్య స్వహస్తపాదాదిషు నరస్య ఇవ ద్వైత దర్శనేషు నా పరకీయత్వ బుద్ధి. మన శరీరంలో ఉండే కాళ్ళు చేతులు మొదలైనవి అవి మనవి కాదు, పైవాడివి అని అంటాము మనం, అనం కదా. అలాగే శరీరంలో కాళ్ళు చేతులు ఎలాంటివో అలాగే ద్వైత దర్శనాలు కూడా అద్వైత దర్శనంలో ఒక భాగాలే, అంతే తప్ప అవి పరకీయములు, అది పై వాళ్ళవి బావి కాదు అని మేము అంటలేదు. ద్వైత దర్శనం అనేది మేము దూరంగా చూసుకోవట్లేదు, అద్వైత దర్శనంలో అది కూడా ఒక భాగమే అనుకుంటున్నాం. అంచేత దర్శనాంతరావలంబులు ఎవరైనా ఉంటే వాళ్ళు పరకీయ బుద్ధి వాళ్ళకుంటుంది కానీ మనకి లేదు. ఎందుకంటే వాళ్ళు పై వాళ్ళు అనుకోవట్లేదు, మనం అంతటా బ్రహ్మమే ఉంది అనేటువంటి సిద్ధాంతం కనుక ఏం చెప్పినా అది బ్రహ్మవస్తువే, మాకు అనుకూలమే. వాళ్ళలో వాళ్ళకి ఇది చెబితే అది కుదరదు, రెండోది చెబితే మొదటిది కుదరదు, తేడా ఉంటే ఉండొచ్చు.
కానీ ప్రపంచం అంతా బ్రహ్మరూపము అనే మనకి ప్రపంచంలో ఎవరు ఏ మాట మాట్లాడినా మాకు అనుకూలమే, అదంతా మాది స్వీయమే తప్ప పరకీయం లేదు. అత్యంత దర్శనాంతరాలని అవలంబించే వాళ్ళలో పరకీయత్వం బుద్ధి ఉంటుంది కనుక వాళ్ళకి ద్వేషం వస్తే రావచ్చు. కనుక అత సర్వైరేవ ద్వైతవాదిభిః స్వస్వ అభిమత ఉపాస్య దేవత పార్థక్య సత్యపి, అది తమ తమ సిద్ధాంతాల్లో తమకి ఇష్టమైన దైవం, ఉపాసింపదగే దైవం వేరేగా ఉంది. ఆ దైవం వేరు. కొంతమందికి విష్ణువని, కొంతమందికి శివుడని, కొంతమందికి గణపతి అని, కొంతమందికి అమ్మవారని, రకరకాలుగా తేడాలు ఉండొచ్చు. కానీ పరమ పురుషార్థ సాధనత్వేన అద్వైత దర్శన అనుసరణం శ్రేయసే భవేత్. వాళ్ళందరూ కూడా పరమ పురుషార్థమైన మోక్షాన్ని పొందడానికి ఈ అద్వైత దర్శనాన్నే ఆశ్రయించాలి. ఇక్కడ ఐక్యం అంటే సమస్త దర్శనములకు సమన్వయం ఇక్కడ దొరుకుతుంది. అంచేతనే ఆచార్య స్వాముల వారికి షణ్మత స్థాపనాచార్య అని బిరుదు. ఏ మతాన్ని ఆయన కాదనలేదు, అలాగని పూర్తిగా నెత్తిమీ పెట్టుకోలేదు. అది ఎంతవరకు అవసరమో దాన్ని అంతట్లోనే యాక్సెప్ట్ చేశారు. కానీ అక్కడితో చాలదు నాయన, మీరు మా దగ్గరికి రండి, తర్వాత ఈ అద్వైత జ్ఞానం చేతనే మోక్షం వస్తుంది అని కొనసాగింపు చేశారు. అన్నిటికీ సమన్వయాన్ని సాధించారు. కనుక పరమ పురుషార్థ సాధనము అద్వైత దర్శనమే, అద్వైత ఆత్మతత్వ జ్ఞానమే, దీనివల్లనే మోక్షం వస్తుంది అనేటువంటి మాట చెప్పారు. ఈ మాటనే అనుసరించి ఇద్దరు పెద్ద మహానుభావులు, మధుసూదన సరస్వతి స్వాముల వారు, అప్పయ్య దీక్షితేంద్రుడు, వారిద్దరు మాటల్ని ఉదహరిస్తున్నారు ఇక్కడ. అత ఏవ కృష్ణాత్పరం కిమపి తత్వమహం నజానే ఇది. కృష్ణాత్ పరం తం తత్వం అహం కిమపి నజానే అన్నారు. ఎవరు అంటే మధుసూదన సరస్వతి స్వాముల వారు. ఆయన ఇంకా ఇంకో శ్లోకం రాశారు. ఆయన శ్లోకం చూసుకున్నారు. అద్వైత వీథి పథికై ఉపాస్య స్వరాజ్య సింహాసన బద్ధదీక్షా శఠేన కేనాపి వయం హఠేన దాసీకృతా వధూటికేన వధూవిటేన. మేమందరము కూడా ఏం చెప్తున్నాము? సిద్ధాంతం అద్వైత వీధిలో విహరిస్తున్నాం. అద్వైత వీధి పథికై వీళ్ళని మేమందరం ఉన్నాం. మాకు స్వరాజ్య సింహాసనము అనేటువంటి దాని యందు దీక్ష పెట్టుకున్నాం. ఎన్నిసార్లు చెప్పినా మేమందరం అద్వైతం అద్వైతం అని గట్టిగా హఠంగా చేశాం. కానీ మేమందరము ఆ కృష్ణ పరమాత్మకి దాసులం అయిపోయాము అన్నాడు. భక్తికి లొంగిపోయాము. గోపవధూ విటేన దాసీకృతా ఇది వదంతః మధుసూదన సరస్వత్యః. వీరు అలాగే తథా సర్వం సదాశివం సహస్వ మమాపరాధం స్వాభిన్ అనన్యశరణ శరణంగతోస్మీతి వదంతః శ్రీమద్ అప్పయ్య దీక్షితాశ్చ అద్వైత సామ్రాజ్య ధురంధరాః అస్మిన్ భారతే వర్షే విరేజుః. ఈ భారత వర్షంలో వాళ్ళ అద్వైత సామ్రాజ్య ధురంధరులు మధుసూదన సరస్వతి స్వాముల వారు, అప్పయ్య దీక్షితేంద్రులు, వారిద్దరినీ ప్రస్తావించారు ఇక్కడ. అంటే శంకరాచార్యుల తర్వాత శంకరుల యొక్క స్థానంలో చూపెట్టవలసిన ఇంకోళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మనం చెప్పుకోవలసినటువంటి వాళ్ళు మధుసూదన సరస్వతి స్వాముల వారు, అద్వైత సిద్ధి గ్రంథకర్తలు, అలాగే అప్పయ్య దీక్షితులు, న్యాయరక్షామణి మొదలైనటువంటి గొప్ప గ్రంథాలన్నీ రాసినటువంటి మహాపురుషులు ఆయన. అయితే వారిద్దరూ కూడా అద్వైత సామ్రాజ్యాన్నే స్థిరం చేశారు. అద్వైత సామ్రాజ్య ధురంధరులు వారు. వాళ్ళు భక్తి లేదని లేదు, వాళ్ళు మేము చెప్పేది మాకందరికీ ఆ గోపవధూ కిషోరుడు ఆయన ఉన్నాడు, ఆయన మీద మనస్సు ఉంది, లగ్నమైంది అని ఒక ఆయన విష్ణు భక్తి చెప్పాడు. ఇంకొక ఆయన సాక్షాత్తు సదాశివ స్వామిన్ అనన్య శరణం ప్రపద్యే అని ఈయనేమో శివుణ్ణి ప్రార్థించాడు. ఎవరు ఉపాస్య దేవతాభేదం ఉంది రైటే, కానీ ఇద్దరూ అద్వైతులే. విశేషం అది, వాళ్ళలో వాళ్ళు కొట్టుకులేదు. మధుసూదన సరస్వతి స్వాముల వారు శ్రీకృష్ణ భక్తులు, అప్పయ్య దీక్షితేంద్రులు శివభక్తులు, అయినా సరే ఇద్దరూ అద్వైతులే అని ఆ రెండు మొదలు చూపించి అంతంత పెద్దవాళ్ళు తన ఉపాసింపబడే దైవం వేరేగా ఉన్న సిద్ధాంతం మాత్రం అద్వైత సిద్ధాంతమే, దానిలో మాత్రం తేడా లేదు అనేటువంటిది ఈ ప్రకరణంలో ప్రధానమైన విషయాలు. అస్పర్శ యోగము, అమనీభావం, ఆ రెండింటినీ బాగా దృష్టి పెట్టుకోవాలి. అస్పర్శ యోగం అంటే ఏంటి, అమనీభావం అంటే ఏమిటి, మనోనిగ్రహానికి ఉపాయాలు ఏమిటి, ఇవన్నీ బాగా పరిశీలించుకుని ఈ ప్రకరణం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇవాళ మనం ఏం చేద్దామంటే మొత్తం 48 కారికలు, మొదటి నుంచి ఈ కారికల ముందు కారికల పాఠం చెప్పండి, తర్వాత భాష్యం, తర్వాత ఆనందగిరియం చూసుకోవచ్చు. కారికా ప్రకరణం మొదటి నుంచి ప్రకరణం చూడండి ఒకసారి. అద్వైత ప్రకరణం ప్రారంభం నుంచి కారికలు వరుసగా అనుకతంగా కారికలు చదివితే